నమస్తే, వెల్కమ్ టు లక్కీ క్రియేషన్స్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం పెబ్బేర్ మార్కెట్లో అవుతాం. పెబ్బేర్ మార్కెట్ వచ్చేసి రెండు పెద్ద సైజు గేదెలు అయితే ఒకసారి రేట్లు అనేది ఎంత ఉన్నాయి అనేది ఒకసారి కనుక్కుందాం. పాలిచ్చే గేదెలు రేట్లు అనేది ఎంత నడుస్తుంది అనేది కనుక్కుందాం. మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది. ఇది ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే డైరీ ఫార్మర్స్ కానీ రైతులు కానీ ఒకసారి పెబ్బేర్ మార్కెట్కి అయితే రండి. ఇంకా అవైలబుల్గా రేట్లు అయితే దొరుకుతాయి. గత వారం అయితే పెద్ద సైజు గేదెలు అయితే మార్కెట్కి అయితే రాలేదు. ఈ వారం అయితే చాలానే వచ్చినాయి పెబ్బేర్ మార్కెట్ గేదెలు అయితే, పెద్ద సైజు గేదెలు పెబ్బేర్ మార్కెట్కి అయితే వచ్చినాయి. సరే అయితే వీళ్ళైతే ఎవరు లేనట్టున్నారు, కనుక్కున్నాం రేట్లు అనేవి మార్కెట్లో. ఇది పెబ్బేర్ మార్కెట్, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది. గేదెలు పెద్ద సైజు గేదెలు వారం అయితే ఫుల్గా ఉంది మార్కెట్, గేదెల మార్కెట్. రేట్లు అనేది ఎంత అనేది ఒకసారి అయితే కనుక్కున్నాం. రేట్లు ఏమైనా వస్తాయి అనేది ఎవరు అనేవి ఇది ఎవరిది? ఏం చెప్తున్నావు పెద్దనా? ఏం చెప్తున్నావు? 75. ఎన్ని ఇతలది? 3 ఇతల గేదె 75,000 చెప్పినావా? పాలు సాయంత్రం 3 అంటే రోజుకు 7 లీటర్లు చెప్తున్నావు. రోజుకి 7 లీటర్ల పాలు ఇస్తాడు. దూడ దయిందేనా? తేనా పోతా? ఏగదూడ ఉందా? ఏగదూడ ఉన్నది. పెబ్బేర్ మార్కెట్కి అయితే వచ్చింది. దీనికి రోజుకి 7 లీటర్ల పాలు చెప్తుంది. 7 లీటర్లు అంటే కరెక్ట్ ఏముండదు, వాళ్ళు చెప్పేది వాళ్ళు మస్తు చెప్తుంటారు రేటు. అంటే అమ్మడానికి అయితే మస్తు చెప్తుంటారు రేటు, కానీ ఇక్కడ ఇచ్చే క్వాంటిటీ మనం ముందులే మిల్కింగ్ అనేది చెక్ చేసుకోవాలి. మిల్కింగ్ అంటే నాకు తెలిసి ఉత్తమం ఏంటంటే మార్కెట్లో అయితే మనం మిల్కింగ్ కెపాసిటీ చెక్ చేసుకోవడానికి రాదు. ఎన్ని లీటర్లు ఇస్తుంది అనేది కన్ఫామ్గా అయితే చెక్ చేసుకోవడానికి రాదు. ఏమంటే అన్ని నిప్పల్స్ కరెక్ట్ వస్తున్నాయా పాలు లేదా అనేది అయితే కనుక్కోవచ్చు, కానీ పాలు ఎన్ని ఇస్తుంది అనేది అయితే కరెక్ట్ చెప్పలేము. ఓకే అన్న, ఏం చెప్తున్నా అన్న రేట్? ఇది రేట్ ఏం చెప్తున్నా? 65. ఎన్ని ఇతలది? 3 ఇతల గేదె 65,000 చెప్తున్నా. కొట్టిదే ఈయననే అయింది. పాలు ఏం చెప్తున్నా? పాలు 3 అంటే రోజుకు 6 లీటర్లు చెప్తున్నా. అడిగిరా ఎవరన్నా? అడగలేదా? అయితే ఎవరైతే అడగలేదు అంటారు. 3 అంటే 6 లీటర్ల పాలు చెప్తాను. రేట్ వచ్చేసి ఇక్కడ ఉంది గేదె, దీనికైతే పోతు కూడా ఉంది. మీరు రేట్ ఏం చెప్తాను? ఏం చెప్తున్నా అన్న రేటు? 50. ఎన్ని తలది? ఎన్ని తలది? అయిపోయిందా? అమ్మడమైందా? కాదు పెద్దనా, రేట్ చెప్తే ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకు తెలుస్తుంది రేట్ ఇంత అని. అదే వీళ్ళైతే రేట్ అయితే ఏం చెప్పట్లేదు. రేట్ అయితే అంటే కొంతమందికి సోషల్ మీడియాలో ఏంది అనేది తెలియదు, అసలైనా కాబట్టి తెలియదు అంటారు కొంతమంది. అన్న ఏం చెప్తున్నావు రేటు? రేట్ ఏం చెప్తున్నావు? 90 చెప్పినా. ఎన్ని అవుతుంది అది? 2 అవుతా. పాలు 10 లీటర్లు రోజుకా? రోజుకు 10 లీటర్ల పాలు చెప్తుంది. ఇది 2 అయితే గేదెనంతా ఈనడానికి ఉంది. ఇది ఎవరి మీది? బలిగిరి. అడిగారు ఎవరన్నా? ఎంతవరకు అడిగిన? 75 వరకు అడిగిండ్రు. 75 వరకు అయితే అడిగినంట. ఇది బలిగిరి అంటే మండలం ఏది వస్తుంది మీకు? గట్టి మండలం, గద్వాల జిల్లా వస్తుంది కదా. గద్వాల జిల్లా నుంచి వచ్చిందంట. ఎవరైతే అడగలేదంట. ఇక్కడైతే చిన్న పడ్డలు ఉన్నాయి, ఒకసారి అయితే అడుగుతాయి పడ్డలు. బ్రదర్ ఏం చెప్పండి రేట్ అన్న? 2 కలిసే? ఈ 2 కలిసి 48,000 చెప్పండి. అంటే ఇవి కట్టినే? ఇది ఈయనైందే? అది 2 ఈయన
నేను పడ్డాలనుకునేవి చూడడానికి అయితే 2 ఈనడానికి అయితే ఉన్నాయంటే ఇది నేను చిన్న పడ్డాలు అనుకున్నా 2 ఈనడానికి అనుకున్నాయంట పెబ్బేర్ మార్కెట్కి అయితే వచ్చి రేట్ అయితే ఇప్పుడు చెప్పిండు కదా ఇక్కడ అంతే ఈ గేదె మరి రేట్ ఏం చెప్తున్నాను చాలా వరకు అయితే వ్యాపారస్తులు ఎక్కువ తీసుకొస్తుంటారు మార్కెట్కి రైతులు చాలా తక్కువ తెస్తారు గేదెలు ఈరోజు అయితే కొద్దిగా బెటర్ మార్కెట్లో గేదెలు అనేటివి పోయిన వారం అయితే అసలు మార్కెట్లో గేదెలే లేవు నాకే వీడియో తీయాలంటేనే తీయబుద్ధి కాలేదు గేదెల వీడియో ఈరోజు అయితే కొద్దిగా మార్కెట్ అనేది ఫుల్ ఉంది సంత మొత్తం ఉంది మార్కెట్ పెద్దనా ఏం చెప్తున్నావు రేట్ ఇది ఏం చెప్తున్నావు 70 చెప్తున్నా ఎన్ని తెలది 2 తెల గేదె 70 చెప్తున్నావు ఈనడానికి ఉందా 6 నెలల కట్టుకొని ఉందా 6 నెలల కట్టుకొని ఉందంట ఇది పెబ్బేర్ మార్కెట్ అయితే వచ్చింది అడిగిరు ఎవరన్నా అడిగిరి ఎంతవరకు అడిగింది 55 వరకు అడిగిన ఎవరి మీది పెంచికలపాడ గద్వాల పక్కల పెంచికల గట్టు మండలం వస్తుంది గట్టు మండలం గద్వాల జిల్లా పెంచికలపాడ అంటారు కదా పెబ్బేర్ మార్కెట్కి అయితే వచ్చినాయి ఓకే రేట్ సరిపోలేదని ఇవ్వలే అవునవును వీళ్ళకైతే రేట్ అయితే సరిపోలేదంట అందుకని అయితే ఇవ్వలేదంట మార్కెట్కి అయితే వస్తుంది వచ్చేసి 76,000 అయితే రెడీ అయిపోయినట్టు ఇది దూడ పొద్దుడ ఉంది దీనికి 76,000 అంటున్నారు పెబ్బేర్ మార్కెట్ అయితే వచ్చింది 76,000 అంటున్నారు రేట్ ఇదేం చెప్తున్నావునా 1,40,000 ఒకటే 1,40,000 ఇదో ఇక్కడ వచ్చేసి రేట్ అనేది కరెక్ట్గా చెప్పిందో లేదా తెలియదు కానీ ఒకటి 1,40,000 అంటున్నారు రేట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ ఇది మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇక్కడైతే పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఇది ప్రతి శనివారం అయితే మార్కెట్ ఉంటుంది కావాలనుకునే వాళ్ళు అయితే మీరు మార్నింగ్ టైం ఇస్తే మీకు అన్ని రకాలుగా గేదెలు అయితే దొరుకుతాయి పెబ్బేర్ మార్కెట్లో చాలా మంది అయితే మినిమం రేట్లు చెప్పాలంటే చెప్పట్లేదు కొంతమంది వ్యాపారస్తులు అంటే మ్యాక్సిమం అన్న మీదనే ఇది ఏం చెప్తున్నా రేటు 75 దూడకేనా పోతా పొద్దుడ ఇది వచ్చేసి 75 చెప్తున్నా పాలు పొద్దున 4 సాయంత్రం 3 అంటే రోజుకి 7 లీటర్ల పాలు చెప్తుంది ఇది అడిగిరా ఎవరన్నా ఎంతవరకు 65 వరకు ఎవరు ఎవరన్నా గద్వాల్ ఊరు లోకల్ గద్వాల్ లోకల్ అంటే వచ్చేసి ఇదే మార్కెట్కి అయితే వచ్చింది అతడు చెప్పడానికి రేట్ అయితే చెప్పిండు కానీ అసలు అడగలేదంట చెప్పి అడిగిస్తావు తీసుకురా యారికి సవ 75 అయితే రేట్ చెప్పిండు అతడు ఏమైందంటే నిప్పల ఒక నిప్పల అనేది ఏమైందంటే దూడ కొరికి కొద్దిగా అది డ్యామేజ్ అయింది అయితే కొనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొద్దిగా భయపడుతుంది ఎందుకు పాలు ఇస్తుందో ఏదో అని డౌట్ అయితే పడుతుంది ఇక్కడైతే పెద్ద సైజ్ గేదె అయితే ఉంది మరి రేట్ ఏం చెప్తున్నా అన్న ఏం చెప్తున్నా అన్న రేటు 1,10,000 దూడకేనా పోతా పేక దూడ ఉంది ఇది వచ్చేసి 1,10,000 చెప్తున్నా రేటు ఎన్ని తెలది 3 అయితే పాలు 5 6 అంటే 11 లీటర్లు చెప్తున్నా రోజుకి ఎవరన్నా
పెద్ద మర్స్ మండలం బుడ్డ మర్సా మండల వడ్డేపల్లి జిల్లా మహబూబ్నగర్ జిల్లా వస్తుందా? మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చినట్టు వీళ్ళు అడిగిరా ఎవరన్నా ఎంతవరకు అడిగారు? 90 వరకు అడిగింది. దీని అయితే 90 వరకు అయితే అడిగింది అంటున్నాను ఇక్కడ. కాకపోతే పాలు వచ్చేసి రోజుకు 11 లీటర్లు చెప్తుండ్రు. రోజుకు 11 లీటర్లు. దీనికి దూడ వచ్చేసి పేద దూడ ఉంది. పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది. అదే ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే మార్కెట్కి అయితే గేదెలు అయితే ఫుల్గానే వచ్చినాయి. మార్కెట్ ముందే ఉంది పెబ్బేరు మార్కెట్. ఇక్కడ కూడా ఉంది. ఒకసారి అయితే ఇది ఏం చెప్తుండో రేటు మరి అన్న ఏం చెప్తున్నా అన్న రేటు? 1,25,000 ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 1,25,000 అయితే రేటు చెప్తున్నట్టు. ఇది ఎన్ని ఈతలు అదన్నా? 2వ ఈతనా? దూడకేనా పొద్దా? పొద్దుడ ఉంది. పొద్దుడ ఉంది. పాలేం చెప్తున్నా? 6,500 11 లీటర్లు చెప్తుండా. ఎవరు? తనగల మండలం వడ్డేపల్లి జిల్లా గద్వాల జిల్లా వస్తుంది. గద్వాల జిల్లా వస్తుంది అంటే వీళ్ళదైతే. అడిగిరా ఎవరన్నా? ఎంతవరకు అడిగాను? 95 వరకు. ఓకే, ఇది వచ్చేసి 95 వరకు అయితే అడిగిందంటారు రేటు. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అయితే వీళ్ళది కాంటాక్ట్ నెంబర్ అయితే ఏం తీసుకోవట్లేదు, కానీ వీళ్ళ ఊరు పేరు అయితే చెప్పింది కదా. ఏం పేరు రైతు పేరు? మాధవ స్వామి. ఏం లేదు, ఒకవేళ ఎవరికైనా కావాలనుకో మీ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు ఉంటే మీ పేరు తెలిస్తే ఊరు పేరు చూసుకొని మీ దగ్గరకు వస్తారు. అట్లా అంతే, రేట్లు కనుక్కోవడానికి. ఓకేనా? ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది. ఇది ప్రస్తుతానికి అయితే గేదెల మార్కెట్. ఫుల్ రద్దీగా ఉంది మార్కెట్ అయితే. గేదెల మార్కెట్ అంటే గత వారం అయితే అసలు మార్కెట్లో గేదెలే లేవు. ఈ వారం మాత్రం ఫుల్ వచ్చినాయి గేదెలు మార్కెట్కి. ఇవి వచ్చేసి ఇవి పెద్ద సైజు గేదెలు. ఇవి మినిమం డైరీ ఫార్మర్స్ వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతాయి. ఇవి మినిమం వీటి రేట్ మాట్లాడాలంటే మినిమం 1,00,000 పైన పెట్టుకొని వస్తే వీటి రేట్ అనేది మాట్లాడవచ్చు. ఇవి పెద్ద సైజు గేదెలు. ఈ వ్యాపారస్తులే. వీళ్ళని చాలా సార్లు కూడా నేను రేట్లు అయితే కనుక్కోవడానికి అయితే ట్రై చేసిన కూడా వీళ్ళు రేట్లు అయితే చెప్పట్లేదు. వీళ్ళు చాలాసార్లు అడిగిన రేట్లు అయితే నేను చెప్పట్లేదు. ఈ మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది. ఇది గేదెల మార్కెట్. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే నొక్కండి. నేను వచ్చే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది.